హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్లాంట్ వర్సెస్ జాంబీస్ ఎపిసోడ్ నెంబర్ 10. మనం సక్సెస్ఫుల్లీ 10 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాం గైస్. లాస్ట్ 9th ఎపిసోడ్ వచ్చేటప్పుడు మనం అయితే 5 లెవెల్స్ ఆడాం. ఈరోజు వచ్చేటప్పుడు జస్ట్ 4 లెవెల్స్ ఆడదాం, సరిపోయిద్ది. లాస్ట్ బాస్ లెవెల్ ఒకటి, తర్వాత సపరేట్ ఎపిసోడ్ చేస్తా గైస్. సో ఇంకా చూస్తున్నాం, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్కి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. పదండి, ఇప్పుడు వచ్చేసి 6th లెవెల్ అయితే ఆడేద్దాం. 6th లెవెల్లో మనకైతే ఇస్తున్నాడు. ఓకే, ఈడు వచ్చాడు గైస్, బేస్ బాల్. ఈడు వేరు, ఈడు బాల్ చేసేవాడు. ఆడు వేరు, ఆడు బేస్ బాల్ వాడు. సో ఈ రెండు తీసేసుకుందాం. నెక్స్ట్ ఐరన్ వాళ్ళు లేరుగా, ఇది అవట్లేదు, ఇది తీసుకుందాం గైస్. ఇది కొత్త గార్లిక్ వచ్చిందిగా, ట్రై చేద్దాం. అలాగే ఇది నెక్స్ట్ పీ షూటర్తో పని లేదు, పొటాటో అంత అవట్లేదు, బట్ తీసుకుందాం. నెక్స్ట్ ఇంకేం తీసుకోవాలి? నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓకే, సన్ఫ్లవర్. అసలు మెయిన్ మర్చిపోయాం కదా మనం. అయితే మెయిన్ మర్చిపోతే ఎలా చెప్పండి? సన్ఫ్లవర్ మెయిన్ది, అసలు ఇదే మర్చిపోయాం. ఫస్ట్ సన్ఫ్లవర్, రెండు వచ్చేసి ఇంకొకటి సన్ఫ్లవర్ పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకొకటి ఎస్ వచ్చేసింది సన్ను. ఇప్పుడు స్టార్ట్ అయిపోయారా? ఇంకోటి సన్నీ తొందరగా. ఇటు వస్తున్నాడు. ఇక్కడ స్వీట్ కార్న్ పెట్టేద్దాం. మొక్కజొన్నపత్తి స్వీట్ కార్న్. లైక్ ఇది, దీని పేరు మర్చిపోయాను, లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కానీ ఈసారి మర్చిపోయాయి. గుర్తు వచ్చినప్పుడు చూద్దాం లేండి. ఇంకోటి పెట్టేద్దాం లోపల. మనకైతే ముందైతే పెట్టాలి కదా, మనం ఎన్ని పెట్టగలిగితే అన్ని పెట్టాలి. సన్ఫ్లవర్స్ అయితే ఈసారి డబుల్ వేవ్ ఉంది, పర్లేదు. ఓకే, ఇద్దరు దీనికి వస్తున్నారు, నో నీడ్ టు వరీ. కాకపోతే ఇది ఒకటి కొట్టలేకపోతుందేమో, పర్లేదులేండి, కొట్టిద్ది. ఓకే, ఇంకోటి ఇక్కడ పెడదాం. తర్వాత సన్ఫ్లవర్, మొత్తం సన్ఫ్లవర్ సెట్ అయిపోయినాయి. ఇంకొచ్చేటప్పటికి మొక్కజొన్నలు పెడదాం గైస్. అన్నింటిలో జస్ట్ కార్న్స్, లేకపోతే ఏదో ఉంది పేరు. ఇప్పుడు అటు ఫ్రీజ్ అయిపోతాడు కన్ఫామ్. ఇప్పుడు ఇది పెట్టేద్దాం. మరి దగ్గరికి వచ్చేస్తున్నారు అనుకున్నాను, దగ్గరికి వచ్చేస్తారని. వచ్చేసాడు కూడా. ఇంకోటి ఎస్ వచ్చేసింది. ఇంకో కార్న్. మొత్తం ఇక్కడ కార్న్స్ పెడదాం. ఇక్కడ ఎక్కడ పెడదాం ఇదైతే చెక్ చేయాలి. కొద్దిగా ముందుకెళ్ళి పెడదాం గైస్. దానివల్ల ఆడు లేని మారుతాడని ఉంది. పైకి కిందకి కదలొచ్చాడు. చూద్దాం ఏమైద్ది అనేది. ఉల్లిపాయ ట్రై చేద్దాం గైస్. 50 కావాలి, ఇంకోటి కావాలి. టోపీ ఒకటి పెడదాం. ఇక్కడ పెడదాం. దీన్ని తినలేరు వీళ్ళు అయితే. చూద్దాం ఎలా ప్రవర్తిస్తాడు అనేది. దగ్గరికి వెళ్ళాడు. ఓకే, తినలేక పక్క వచ్చేస్తాడా? ఓకే, బాగుంది. ఇది పెడతా ఉంటే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాడేమో. ఓకే, జస్ట్ ఒక్కసారి నాకు ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ ఇది పెడదాం, తర్వాత ఇక్కడ ఇది పెడదాం. ఇప్పుడు ఇక్కడ వచ్చినాడు ఎవడైనా సరే అటు ఇటు తిరుగుతూ ఉంటాడా, లేకపోతే ఇటు కూడా వస్తాడా? ఈ లేన్లో పెట్టేద్దాం గైస్ అన్ని, అంటిల్ ఆడొచ్చే వరకు. బాల్ చేసేవాడు వచ్చే వరకు. ఆడి జాంబీ పేరు తెలియదు మనకి. చూద్దాం, లేకపోతే ఆల్బమానికి ఏదో ఉంది కదా, దానిలో ట్రై చేద్దాం ఏదో ఒకటి. సరే, టోపీ వాడు వచ్చాడు. ఈ సంగతి మర్చిపోయి నేనైతే పైన పెట్టేస్తాను చూడండి. టోపీ వాడికి అయితే పెట్టాలి ముందు. అసలు ఇన్ని సంపలవి తొందరగా. ఇంకోటి అదే ఒకటి ఎస్ వచ్చేసింది. వేసేయండి తొందరగా, వేసేయండి. లేకపోతే నీకోసం మంగళం పెట్టమంటావరా? దీన్ని తింటాను కదా, దీన్ని తిను. అది ఇక్కడ ఇంకోటి పెట్టేస్తే మనం ఉల్లిపాయలు పెట్టుకున్నాం కదా. ఉల్లిపాయగా వెల్లుల్లి, ఇది మామూలు ఉల్లిపాయ కాదు, వెల్లుల్లిపాయలు పెట్టుకున్నాం. అయిపోయింది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు టైం ఇది. ఇక్కడ ఒకటి ముందు పాట్స్ పెట్టేసుకుందాం మనం ఫస్ట్, తర్వాత వెల్లుల్లిపాయ. ఎస్, ఇప్పుడు చూద్దాం గైస్ ఇది ఎటు వెళ్తాడని. టోపీ వాడు అసలు ఎటు వెళ్తాడు అనేది చూడాలి. ఇప్పుడు నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, లేకపోతే ఎటన్నా వెళ్తాడా? వచ్చే లోపల వేస్తాడట్టున్నారు. వేస్తాడట్టుంది. ఇంకోటి నెక్స్ట్ ఉల్లిపాయ తగ్గ రానిట్లేదు మనకి. సరే, ఇంకో లేని పెట్టేద్దాం మనం. క్యాబేజ్ పాట్. నెక్స్ట్ ఇంకో సన్ తొందరగా. సన్ రావట్లేదు గైస్. ఏడు తింటాను చూసాడు, అటు వెళ్ళాడు. అటు చూసాడు,
మళ్ళీ ఎక్కడ వెళ్ళాడానికి తిరగడం అయిపోయింది వేసరికి తిరిగే లోపల వేసేస్తాయి నాకు తెలిసి ఇవి మనవి ఉన్నాయి కదా అవి చంపేస్తాయి లోపల. ఇదిగోండి అటు నుంచి ఇటు వస్తున్నాడు మళ్ళీ ఇటు ఘాటుకు మండిపోతున్నాడు. అటు వెళ్ళాలి ఎటు వెళ్ళాలి అర్థం కావట్లేదు. ఈ ట్రిక్ బాగుంది గైస్, మరి ఉంది ఈ ట్రిక్. ఓహో ముందుకు కూడా చేస్తున్నారు చిన్నగా. ఓకే పర్లేదు, అయితే టూల్ పెడితే అలాంటి తిరుగుతారేమో. ట్రై చేద్దామండి. ముందు మనం ఇక్కడ 2 పెట్టేసి మొత్తం 2 వేవ్ వచ్చాయి కదా, పర్లేదు. ఇంకో వేవ్ ఉంది, ఫస్ట్ వేవ్ వచ్చేసినా కానీ ఇంకో వేవ్ ఉంది గైస్ మనకైతే. మనమైతే బాగానే ఆడొచ్చు. ఇది ఇక్కడ నెక్స్ట్ చెయ్యి. ఇప్పుడు జాంబీస్ పని అయితే అటు ఇటు తిరగడమే అండి. ఇంకా మనం ఫస్ట్ పెట్టేయాలి. ఇంకొకటి పెట్టేస్తే నెక్స్ట్ ఉల్లిపాయల కార్యక్రమం చూద్దాం. వెల్లుల్లి కార్యక్రమం. వెల్లుల్లి, ఉల్లిపాయ అనకూడదు, వెల్లుల్లి అన్నారు దాన్ని. దట్ ఈస్ వెల్లుల్లి, నాట్ ఉల్లిపాయ. మరి వీడు వచ్చేసాడు, వీడు చంపేస్తాడు కదా ప్లాంట్స్ నట్లు కొండలో బాగా కొట్టేస్తాడు. అదే అనుకుంటా, చూస్తా అండి ఒకసారి. అదిగోండి అదేదో వేసి కొడుతున్నాడు. మనం చంపేయడం బెస్ట్ అండి, ఎంత ఫాస్ట్ వీలైతే అంత ఫాస్ట్గా. మనం రిస్క్ తీసుకోకూడదు. అటు పగల కొట్టేస్తాడు వేసి మొత్తం. ఇయ్యో మొత్తానికి ఆ బాల్స్ తో మన ప్లాంట్స్ మీద అటాక్ చేస్తాడు, ఆ ప్లాంట్స్ చచ్చిపోతాయి. ఇప్పుడు వెల్లుల్లి కార్యక్రమం చూద్దాం. మళ్ళీ వెనకాల ఇల్లు కూడా వెల్లుల్లిపాయలే. ఇంకా వాళ్ళు అయిపోయారు, అసలు ముందుకే రాలేరు. అటు ఇటు తిరగడం వాళ్ళ పని. చిన్న మధ్యలో పొటాటోస్ కూడా పెడతా ఉన్నాం గైస్, ఎందుకంటే ఈ రీఛార్జ్ టైం పడతాయి కదా. వచ్చినప్పుడు పొటాటోస్ పెట్టేయడమే. నటి ఇటు అంటూ. ఇది అసలు ఈ బాలోడు ఏం చేస్తాడు కదా, కొండల పగలు కొట్టేస్తాడు అనుకుంటా. డ్యామేజ్ చేస్తున్నాడు ఆవిడ. ఇదిగోండి సన్ఫ్లవర్స్ డ్యామేజ్ చేస్తున్నాడా, నాకు అర్థం కావట్లేదు దేని చేస్తున్నాడు డ్యామేజ్ అనేది. పొటాటో ఓకే బ్లాస్ట్ అయిపోయింది ఆడిది. ఓకే ఇప్పుడు పొటాటో వచ్చేటప్పుడు టైం పట్టింది, లోపల మనం ఉల్లిపాయలు పెట్టేద్దాం. ఇంకా రాలేరు ఉల్లిపాయల దగ్గర నుంచి వాళ్ళు, ఖచ్చితంగా రాలేరు. 2 లెవెల్ ఆఫ్ ఆనియన్స్. నాకు ఇక్కడ చూసుకోవాలి కదా, ముందు ప్లాంట్ పగల కొడుతున్నాడు, పాట్ పగల కొడుతున్నాడు తెలియాలి. అయిపోయింది ఉల్లిపాయలు, ఇంకా అయిపోయింది కదా. హై లెవెల్ డిఫెన్స్ వర్క్, ఎవడో రాలేడు. ఇక్కడ పొటాటో కావాలి, ఇంకొక పొటాటో పెట్టుకుంటే అయిపోయినట్టే. ఫుల్లీ డిఫెన్స్. అసలు అయ్యి చంపలేకపోతున్నాయి, ఏ చంపలేవు వేసి మనల్ని. ఇంకా వీళ్ళు వచ్చిన వాళ్ళు బ్యావ్ అంటే అటు ఇటు తిరగడమే తప్ప ఇంకొక పని ఉండదు వీళ్ళకి. సన్ఫ్లవర్స్ తీసేద్దాం, లేకపోతే వద్దులేండి. మళ్ళీ కావాల్సి ఉంటే మనది అన్లిమిటెడ్ లెవెల్ కాదు కదా, కావాల్సినప్పుడు పనికి వస్తుంది. మొత్తం వెల్లుల్లి 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 రాజ్యం అయితే ఇది. మొత్తం వెల్లుల్లిపాయలే, వేరే లేవు. ఇంకోటి ఈసారి అయితే 4 లెవెల్స్ అయితే ఓన్లీ. అటు వెళ్ళడం, మళ్ళీ ఆడదేయడం, ఇటు రావడం. చచ్చిపోయాడు లోపల. తిరిగి లోపల నేను తలకై చచ్చిపోయినా కానీ పోతారు వీళ్ళు. వీళ్ళు మరి దారుణంగా ఉన్నారు, చచ్చిపోయినా కానీ వెళ్తున్నారు. ఇప్పుడైతే ఆడు వస్తాడు కదా, ఆడు వచ్చిన చోట వెంటనే ఆడికి లేట్ చేయకుండా మనం వేసారు. తీరుకు వస్తాను పోరా దూకాడ మీద. వీళ్ళు కూడా ఉన్నారా? సరే నేను నా గురించి మర్చిపోయా కదా అసలు వీళ్ళు బంగి వాళ్ళు వస్తారని. పర్లేదా, అయినా సేఫ్ ఏమంది, ఎందుకంటే ఎల్లులతో అటు ఇటు తిరగడం అయిపోతుంది. అని ఓకే పొటాటో అడ్డు పెట్టాం కాబట్టి అది మనకు బెస్ట్. వెల్లుల్ని అసలు తినలేరు ఇల్లు. తర్వాత పొటాటో లెవెల్ మంది స్కిల్డ్ బాగుంది అయితే. కరెక్ట్ ప్లాన్ ఇస్తాం. భలే అరుస్తున్నారు ఇల్లు. ఇది వచ్చేసింది. ఇప్పుడు ఇది మనకి పక్కన ఇంకో పాట్ కావాలనుకుంటా గైస్ ప్రతి దానికి. చూద్దామా అండి ఇది అసలు ఎలా క్యాట్ పల్స్. అసలు ఇది ఎంత రేంజ్ లో వర్క్ అయితే చూద్దాం ఉండండి ఫస్ట్. అది ఇది ఎందుకు వచ్చింది? ఇది దానిలో కదా జెన్ గార్డెన్ లోది. ప్లాంట్స్ లోకి వెళ్ళి ఇది కావాలి, ప్రొటెక్ట్ అడ్జసెంట్ ప్లాంట్స్ ఫ్రమ్ బంగి అండ్ క్యాట్ పల్స్. అంబ్రెల్లా లీవ్స్ బ్రాట్ నియర్ బై, రీఛార్జ్ ఫాస్ట్ అండ్ గైస్. అయితే ఇది ఎలా వర్క్ అయితే అనేది మనకు తెలియదో తెలీదు. ఈ ప్లాంట్ ఏందో నాకు అర్థం కాలేదు. సన్ఫ్లవర్ లాగా ఉంది, కాకపోతే వేరుగా ఉంది. అది కొద్దిగా డిఫరెంట్. సేమ్ ఈసారి ఇచ్చినాడు వచ్చాడు. పర్లేదు, వెల్లుల్లి దెబ్బకే తట్టుకోవచ్చా అంటే తట్టుకోలేడు. సో ఇందాక తీసుకున్నాం.
కాకపోతే ఈసారి ఒకటి తగ్గియాలి. ఏం తగ్గిద్దాం? ఏం వచ్చేసి ఇంకేం కావాలి? ఇది ఒకటి పీ షూటర్ పొటాటో తీసేద్దామా లేకపోతే ఇదే పెడదాం గైస్? బంగాళదుంప పెడదాం లేండి. ఈడున్నాడు, ఏదో ఒకటి తీసేయాలి గైస్. ఏం తీసేద్దాం? టోపీ వాళ్ళు ఉన్నారు, బంగి వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇంతే పెడదాం లేండి. 50 తీసేద్దాం, ఎందుకంటే బ్లాక్ చేసి వేయగలుగుతున్నాయి కదా. ఈసారి ఎన్ని లెవెల్స్ చూద్దాం. ఓకే, ముందు ఇవి పెట్టుకోవాలి. లెవెల్స్ చూసే కంటే ముందు మనం ఇదైతే పెట్టుకోవాలి గైస్. ఇది మధ్య మధ్యలో పెట్టాలనుకుంటే అడ్జసెంట్ ప్లాంట్స్ అంటే చుట్టుపక్కల ఉన్న ప్లాంట్స్ ని కాపాడిద్ది. నాడు బంగి జంపి గాడి దగ్గర నుంచి చూద్దాం అది ఎలాగనేది. నాకైతే అర్థం కాలేదు ఎలా కాపాడతాడని. 3 లెవెల్స్ ఇచ్చారు, మనం చెక్ చేసుకోవడానికి బాగా టైం ఉంది. అది ఇది అని ఫస్ట్ అయితే ఇది ఇచ్చేద్దాం గైస్. నెక్స్ట్ మధ్య మధ్యలో ఒకటి పెట్టి చూద్దాం. అప్పటిదాకా ముందు ఇక్కడ పెట్టడం మర్చిపోయాను. అసలు జాంబీ వస్తున్నాడని పెట్టడమే మర్చిపోయాను కదా, వస్తున్నాడు కాబట్టి. ఓకే సావ్ డైరెక్ట్. తర్వాత ఇక్కడ ఒకటి. అయితే నాకు ఇది ఎలా పెట్టాలని అర్థం కావట్లా. ఇది దీని పైన పెట్టొచ్చా? పక్కన ప్లాంట్ కి నాటాలి గైస్. ఓరే నేను ఆడబెట్టాను అనవసరంగా. సరే ఇంకోటి ఇక్కడ ఒకటి మనం సన్ఫ్లవర్ పెట్టడం మర్చిపోయాం. అసలు ఇంకోటి 3 అన్న పెట్టాలి మినిమం ఫస్ట్ మనం. సన్ఫ్లవర్ వేసేయగల వాడిని, లేకపోతే క్యాబేజ్ సాయం కావాలా? ఇంకో సన్ఫ్లవర్ అది పర్లేదు, వేసేస్తుంది. వేసి చంపేయగలదు గైస్, కష్టం పడదు. ఇది కాదు, ఇది ఇప్పుడు నెక్స్ట్. ఓకే, ఉన్న లైన్ లోనే వచ్చాడు. సో మనకు టైం ఉంది. ఈ లోపల ఫాస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాయి కాబట్టి ఫస్ట్ నేను ఇవి పెట్టేసేయాలి. ఫస్ట్ ఈ 5 అయిపోగానే నేను 5 ఉల్లిపాయలు పెట్టేస్తా గైస్. ఉల్లిపాయలు కదా, క్యాబేజ్ క్యాబేజ్ అని ఒక లైన్ ముందుకు పెట్టాలా? చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది మనకి ఇప్పుడు ఏంటంటే గైస్, ఇవి పోయినా పర్లేదు కానీ క్యాబేజ్ సరే అండి మధ్యలో పెడదాం. జస్ట్ టెస్టింగ్ చేయాలి ఫస్ట్ అసలు మనం అసలు ఎలా కాపాడతాయి అనేది. సో ఇక్కడ పెట్టాలి ఫస్ట్ ఇది. ఇప్పుడు మనకి క్యాబేజ్ కావాలి. క్యాబేజ్ తొందరగా క్యాబేజ్ ఎక్కడ పెడదాం? మధ్యలో పెడదాం అయితే. అది ఎన్ని బ్లాక్స్ ప్రొడక్షన్ ఇచ్చింది అనేది తెలియాలి మనకి. అడ్జసెంట్ అన్నాడు అంటే పక్క అటు ఇటు పై కింద లైన్స్ ఇస్తుందా అనేది నాకు తెలియదు. ఇది మధ్యలో పెడదాం. మనం ఎంత కుదిరితే అంతలా పెట్టాలి గైస్. ఇది ఎలా ఇచ్చింది అని చూసి ఆ తర్వాత పెడదాం మనం. ఈ సన్ఫ్లవర్స్ పోయినా పర్లేదు, ఎందుకంటే మనకి 50 కాబట్టి వెంటనే సరిపోయింది. సరే కొట్టి అప్లాంటి టైం మిగిలితే పెడతాను నేను. అది ఇక్కడ ఒక పాట్, నెక్స్ట్ ఇక్కడ ఒకటి. ఇక్కడ అసలు ఎవరు ఆడలేదు కానీ నేను ఇక్కడ పెట్టాను చూడండి. అసలు వేసేయండి, ఆడు వచ్చి తినేసేటట్టు ఉన్నాడు వాడు. అది చంపుతారులే, బతికిచ్చాడు. ఇక్కడ ఇంకో పాట్, నెక్స్ట్ ఇంకోటి తొందర సన్ఫ్లవర్. అసలు క్యాబేజ్ సెట్ చేయాలి. బంగి జంపి కాడ వచ్చేదా తెలియదు మనకి అసలు అది ఎలా వర్క్ అయితే. అప్పటిదాకా వేరే ప్లాంట్స్ పెట్టలేను గైస్. ఈ మధ్య లైన్ లో పెట్టలేను అని పెట్టి తీసేయచ్చు, కాకపోతే ఈ లోపల వేస్ట్ అయింది మనకి. అందుకే నెక్స్ట్ ఇంకా పొటాటోస్ పెట్టేద్దాం. ఇక్కడ గార్లిక్ పెడదాం, పైన గార్లిక్ పెడతాం సింగిల్ లైన్. కావాలంటే అప్పుడు ఇంకా ముందు లైన్ పెట్టేద్దాం గైస్. ఈ చోట పొటాటో పెట్టేస్తామంటే ఫస్ట్ వేవ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్పుడే లేతారు పై నుంచి. ఓకే, ఇంకా స్టార్ట్ అవ్వాలి, ఇంకా రాలేదు ఇల్లు. గార్లిక్లు పెట్టాలి కుదిరినంత. అది ఇప్పుడు మొత్తం లేని మారిపోతారు అయితే ఒక్కసారిగా. వెంటనే కొద్దిగా టైం దొరికిద్ది లోపల లేని మారేటప్పటికి. మనకైతే టైం అయితే ఉండేది, అటు ఇటు తిరుగుతుంటాం. సో ఇక్కడ మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ క్యాబేజెస్ పెట్టేద్దాం మళ్ళీ. ఒకటి ఫ్లవర్ పాట్, నెక్స్ట్ క్యాబేజ్, పీ షూటర్ అది క్యాట్ పల్స్ ఎనీథింగ్. ఓకే, ఏడొచ్చాడు. ఏడొచ్చి ఉల్లిపాయ పట్టుకెళ్ళిపోతావరా? పర్లేదు పట్టుకెళ్ళి, వెంటనే పెడతాం.
పట్టుకెళ్ళి ఉల్లిపేస్తా పట్టుకెళ్తున్నాడు గైస్. ఎడగల పట్టుకెళ్ళాడు. సన్ఫ్లవర్ కూడా ఎత్తుకెళ్ళిపోయారు గైస్. ఓకే డైరెక్ట్ సన్స్ అటాక్ చేస్తున్నాడు వాడు. లాస్ట్ నుంచి సన్ఫ్లవర్స్ అటాక్ చేస్తాడు గైస్. మనకి పెద్ద ప్రాబ్లం లేదు, సన్ఫ్లవర్స్ మనం వెంటనే పెట్టుకోగలం. వీడి పని కూడా కొత్త ఫాస్ట్ మూవ్మెంట్ ఉన్నాడు గైస్. స్ప్రోట్ ఇక్కడ పెట్టలేదు, సరిపోయింది. ఇప్పుడు ఆడ పట్టుకెళ్ళిపోతున్నాడు, పెట్టాల్సింది ఇంకొకటి. ఇప్పుడు అనవసరంగా ఓడిపోయింది నాకు. ముందు స్ప్రౌట్లు కూడా పెట్టేద్దాం. ఇంకా మనకి ఫాస్ట్గా రావాలి గైస్. ఎంత ఫాస్ట్గా వస్తే అంత బెస్ట్. అన్నీ అయిపోయినాయి దొరికినాయి పెట్టాడు. ఇంకా ఒకటేడా ఇప్పుడే పెట్టాను గైస్. అది పెట్టలేదా? పెట్టుంటాను పట్టుకెళ్ళగానే, నాకే అర్థం కాలేదు. ఇక్కడ ఒకటి పెడితే అయిపోయేది కదా. సరే ముందు ఇప్పుడు క్యాబేజ్ పెట్టేద్దాం. ఇంకా 2 వస్తే ఫస్ట్ క్యాబేజ్ పెట్టేద్దాం గైస్. ఇప్పుడు చూద్దాం ఎలా తీసుకెళ్తాడు. ఓకే అదే ఆపుతుంది గైస్. అసలు సరిపోయింది, అదే చాలా పెద్ద ఆపుతుంది. సర్లే వదిలేయండి అది అలా, ఎందుకు కానీ మధ్యలో వదిలేస్తే సరిపోయింది గైస్. ఇక్కడ మధ్యలో ఇంకా మనం పెట్టుకోవచ్చు కావాలంటే. అయిపోయింది. ఇక్కడ మ్యాక్సిమం ఆపేస్తాయి ఇది మొత్తం. ఇక్కడ ఒకటి పెడితే సరిపోయింది గైస్. చూద్దాం అసలు ఎన్ని బ్లాక్స్ కవర్ చేస్తా అనేది. పొటాటోస్ పెడతాం ఇక్కడ. అయిపోయింది సెకండ్ వేవ్. ఇది ఎలా ఆపిద్దాం. ఇది ఒకటి ఆప్షన్ 6 బ్లాక్స్ అంటే 9 బ్లాక్స్ దాకా ఆపుతుంది. బెస్టే మనకే. నువ్వు అటు వెళ్ళిపోయావేంద్రా, నీకోసం పెడతంటే సరే ముందు ఇంకో లేని పెట్టేస్తాను. ఉల్లిపాయ ఒక పొటాటో రావడానికి టైం పడుతుంది కదా. దీన్ని దాన్ని ఎదురు పెట్టాల్సింది. సరే మనకి ఒక సన్ఫ్లవర్ పైన పర్లేదు. ఎస్ ఇది బాల్స్ కూడా ఆపుతుంది. ఓకే సార్, ఆ పై జాంబీస్ కాకుండా బంగి వాళ్ళని కాకుండా బాల్స్ కూడా ఆపుతుంది. ఇప్పుడు చెప్ అది కోపాకే అంతే. సో ఇక్కడ తీసేసి రాలేదు వాళ్ళ ఫైనల్ కదా పెట్టాడు. కొట్టే వాళ్ళు కొట్టాడు. ఇప్పుడు ఎంత కొడతావు కొట్టు ఎంత కొడతారు. నేను బంగాళంపులు తిని మరి వచ్చేస్తున్నారా. వెల్లుల్లిపాయ తినేశారా, వెల్లుల్లిపాయ ఎలా తినేశారు రైనా తినేశారా. ఓకే ఇంకొకడే, ఇంకిద్దరు ఉన్నారు, ముగ్గురు. ఓకే కానీ మనకైతే ఇది వచ్చింది దేనికి గైస్ అసలు 50 అంటే దేనికి? సిల్వర్ కాయిన్స్ ఇచ్చింది. ఇది పెట్టుకుని మనకు వేస్ట్, అది నాకు తెలుసు. ఎస్ కాయిన్స్ నేనేం చేసుకోను. ఏడ పెట్టుకుని ఆడాడ పుచ్చకాయ వచ్చింది. ఓకే ఎస్ పుచ్చకాయ కూడా ఉండేది గైస్, మర్చిపోయింది నేను అసలు. పుచ్చకాయ కూడా ఉంది ఇందులో. ఈడు వచ్చాడు. వీడి కోసం ఏం పెట్టాలి అసలు. సో గైస్ ఇవైతే పెట్టాను. మనకి యాక్చువల్ గా సిల్వర్ కాయిన్స్ ఇచ్చాడు, అదైతే వర్క్ అవ్వదు. సో ఆ బీస్ట్ ని చంపడానికే గైస్ మ్యాక్సిమం మీద పెట్టింది. ఇదండి ఇది మిరపకాయను, ఇది అలాగే పెద్దది వాల్నట్. బీస్ట్ ని చంపడానికే పెట్టాను ఆ రెండు. పెద్ద బీస్ట్ లా ఉన్నాడు, ఆడి కోసమే పెట్టాను గైస్. అయ్యి చూద్దాం అసలు ఎలా చంపుతా ఏంటి అనేది. ఓకే లోపల వచ్చేస్తున్నారు కూడా. నువ్వు రారా, నీకోసం వెయిటింగ్. లేకపోతే ఓకే పర్లేదు మనకి తీసుకోలేదు కదా ఈసారి. అదే స్ప్రౌట్ పైనుంచి రారు కదా, బాల్స్ కూడా ఎరు. సో నో వరీ అసలు ఏం అవసరం లేదు, మనకేం కాదు. 50 ఇంకొక లెవెల్ ఆడితే సరిపోయేది గైస్ ఇప్పటికే. నెక్స్ట్ ఇదే లాస్ట్ లెవెల్ అనుకుంటా, లేకపోతే నేను చూద్దాం అంటే ఏ లెవెల్ అనేది. ఓకే నేను పెట్టకుండా నేను చూడండి ఆలోచిస్తాను నెక్స్ట్ లెవెల్ ఏంటని. ఎడ పెడదాం మనం ఎంత ఫస్ట్ పెట్టుకుంటే ఎంత మంచిది కదా మనకి. ఎందుకంటే బీక్ వచ్చాడంటే మనం ఏం చేయలేము. వాడు నెక్స్ట్ జాంబీ బాస్ ఉన్నాడు, ఆడిని ఎలా ఓడించాలో అప్పటిదాకా అయితే నేను అప్పటిదాకా వెళ్ళలేదు లాస్ట్ రౌండ్ దాకా. అది కొత్తగా అయితే మీకు సపరేట్ ఎపిసోడ్ చేసేస్తుందా, ఎందుకంటే ఎపిసోడ్ మొత్తం పట్టింది నాకు తెలిసి 10 to 10 minutes ఉండిద్ది అదే. చూద్దాం. ఓకే ఇంకొకటి పెడితే ఇక్కడ మనకి కార్న్ సెట్ అయిపోయింది. ముందు వచ్చేటప్పటికి నేనైతే ఇవి పెట్టుకుంటా గైస్. బిగ్ పొటాటోస్, బిగ్ వాల్నట్.
ఈ లైన్ లో పెడతాం, పైన డైరెక్ట్ కింద పెట్టిన డైరెక్ట్ పైన పెడతాం. 120 సారీ అనవసరం ప్లేస్ అయిపోయింది. ఇది ఇంకా ముందు ప్లేస్ అయింది ఇది. ముందు మనం ఓకే ఇంకా ఇంకో 2 వస్తే సరిపోయిద్ది. బిగ్ పో వాల్నట్స్ పెడదాం మనం అయితే. ఇక్కడ ఒకటి సరిపోవట్లేదు అది ఆ పాట్కి. చూడండి ఎంత సైజ్ ఉంది అది. ఆ పాట్కి అయితే అసలు సరిపోవట్లేదు ఇదైతే. లోపల ఇంకేదో ఒకటి పెడదాం. తర్వాత వెనకాల కూడా ఇంకోటి క్యాబేజ్ పెట్టేద్దాం గైస్. అరే నువ్వు తింటావని కదరా నేను అవి పెట్టుకుంటుంది. ఏది చెట్టు వచ్చినప్పుడల్లా ఇక్కడ రీఛార్జ్ అయినప్పుడల్లా ఒకటి పెడదాం. తర్వాత అలాగే ఇంకా ఎదురు కూడా క్యాబేజ్లు పెట్టేస్తాం మొత్తం 3 లైన్స్. లేకపోతే మళ్ళీ సేమ్ ఇదే పెడదాం, రిపీట్ చేద్దాం అని. కార్న్ మళ్ళీ ఎదురు క్యాబేజ్. లాస్ట్ వేవ్ లో వస్తాడేమో. నువ్వు రావట్లేదు. ఇప్పుడు కాయిన్స్ ఇచ్చాడు. కాయిన్స్ కాయిన్స్ వల్ల నాకు యూజ్ ఏంటి? ఇంకొకటి అటు పెడదాం. వచ్చాడు వచ్చాడు. అసలు వేసేయండి మీరు. వచ్చా ప్లేస్ వెళ్ళి నువ్వు మీరు ఆడిని నీకు పాటు కూడా రీఛార్జ్ అవుతుంది. పర్లేదు ఓకే అయితే పర్లేదు. పాటు పెడతాను. తర్వాత ఎక్కడికి తర్వాత ఇప్పుడు వచ్చాడు మళ్ళీ పొటాటోస్ వస్తున్నాడు. వీడు చంపలేకపోయింది అండి. సరిపోయింది. పిల్లోని ఏంటి పిల్లోని తీసుకొస్తా ఏంది మా ఏంటి ఆటలేంది? ఆటలాడితే ఎలా వస్తుందో చెప్పండి. ఆటలేందంట అది మిరపకాయ సమాధానం చెప్పింది. ఆడు పిల్లోని ఇచ్చేస్తున్నాడు డైరెక్ట్ దూరానికి. ఆటలాట ఎక్కువైపోయింది. ఇప్పుడు రెడీగా ఉండాలి. మిరపకాయ రెడీగా ఉండాలి. నాకు 150 అయితే రెడీగా ఉండాలి. ఓకే ఇంకొకటి 150 ఓకే. పనికరం ఇప్పుడు పెడదాం. అసలు ఏంటి అనిపోతాం కదా. అసలు నాపుతాయా లేవా అవుతుంది మనకి గోళం. అవలేదు బూడిద అవ్వలేదు. బూడిద కదా ఇప్పుడు అవడానికి ఏంటి? ఇప్పుడు అవడానికి ఏమైంది? డైరెక్ట్ పాల కొట్టేస్తున్నాడు అసలు. ప్రెషర్ లేదు ఇది లేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇది అర్థమే తొందరగా. స్పీడ్ ఎక్కువ అవుతాడు. అప్పుడు ఇవి అటాక్ చేస్తాయి. అసలు వస్తాడా తొందరగా? తెలియాలి ముందు. మళ్ళీ కొట్టాడు. మళ్ళీ నాశనం చేస్తున్నాడు. ఆడ పాలు కొట్టేస్తున్నాడు. ఇది నువ్వు వెన్నలో మీరంతా ఆపేయాలండి. ఓకే పడిపోయాడు 300 ఇది కొట్ట అయ్యిద్ది. ఇది 300కి హెవీ డ్యామేజ్ టు గ్రూప్ ఆఫ్ జాంబీస్ అంట గైస్. 300 అంట లాస్ట్ రౌండ్ మనం ఆడుతుంది ఇప్పుడు. ఓకే ఇంకో రౌండ్ ఉంది. 300 అయ్యిద్దో లేదు చూద్దాం. ఇందాకైతే ఓడిపోయాం కదా గైస్. అందుకే ఇప్పుడు నేను మళ్ళీ వేరే తీసుకున్నా ప్లాంట్స్ తీసుకున్నాను. ఇందాక తీసుకునేవద్దు. అసలు ఈ పుచ్చకాయ తీసుకున్నా వేస్ట్ అయిపోయింది అసలు. ఇందాక ఆ క్లిప్ అయితే మీకు మ్యాక్సిమం పెట్టిన తీసేస్తా గైస్. ఇప్పుడు కావాల్సినవి వేరే మార్చి తీసుకుందాం. అవి తీసినాకైతే మళ్ళీ వెళ్దాం. కొద్దిగా స్టడీ చేసి తీసుకుంటా. మొత్తానికైతే ఇవి తీసేసుకున్నా గైస్. ఇంకా 11 ఆడదాం. చూద్దాం అసలు ఇది గెలిస్తే మనం జాంబీ బాస్ని చంపేది. అదే చంపలేము వాడిని లాస్ట్ రౌండ్. ఇది గెలవందే మనం అయితే లాస్ట్ రౌండ్కి వెళ్ళాం గైస్. ఇంకా స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ వచ్చేటప్పుడు సన్ఫ్లవర్ పెట్టుకుందాం గైస్. మనం ఎప్పుడు పెట్టేట్టుగా అది ఈసారి సన్ఫ్లవర్ కావాలి. మిరపకాయ తీసుకుని ఈసారి మొత్తం డిపెండెంట్ మొత్తం మిరపకాయ మీదే. పొటాటో అలాగే ఇంకా మనం స్క్వేషర్ కూడా తీసుకోలేదు ఈసారి. తీసుకున్నా కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అటు ఇటుగా ఉండా ఇలా తీసుకున్నాను తీసుకోలేదా గుర్తులేదు.
సో ఇంత తీసుకుని అయితే ప్రయోజనం లేకుండా పోయింది కదా సార్. 300 పుచ్చకాయ కోసం వెయిట్ చేసి అటు ఇటు కాండి అయిపోయింది. అసలు వేస్ట్ అయిపోయింది దానివల్ల అయితే. ఈడప్పుడు వచ్చేస్తున్నాడు కూడా ఇటు నుంచి. ముందు మనం ఈ కార్న్ పెట్టేద్దామండి. అయితే ఇది పెడదాం, క్యాబేజ్ పెడదాం ఈసారి. ఎప్పుడు కార్న్ పెడుతున్నాం కదా, ఈసారి క్యాబేజ్ పెడదాం గైస్ మనం. కార్న్ పెట్టడం వల్ల దెబ్బ పడుతుంది, ఫాస్ట్గా అటాక్ చేయలేకపోతున్నాయి. క్యాబేజ్ పెడదాం, ఇది ఫాస్ట్గా అటాక్ చేసిద్ది. అదే స్లోగానే అటాక్ చేసిద్ది, కాకపోతే ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది దీనికి. దానికైతే ఎక్కువ డ్యామేజ్ ఏమి ఉండదు. నెక్స్ట్ ఇంకోటి తర్వాత ఇక్కడ మొత్తం ఫస్ట్ లైన్ మొత్తం ఈ క్యాబేజ్ సన్ఫ్లవర్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాం గైస్. తర్వాత కార్న్కి అయితే వద్దాం. క్యాబేజ్ అయిపోయింది గైస్, మొత్తం అంతే పెట్టేసాక ఇప్పుడు ముందు కార్న్ కావాలి. టోపీ వాడు వచ్చాడు. ఇలా నాపాలంటే ఒకటి సరిపోవట్లేదు గైస్, రెండు అయితే కన్ఫర్మ్గా ఉండాలి. ఇప్పుడు మరీ దగ్గర కూడా వచ్చాడు. టోపీ కూడా పగలలేదు అసలుకి. ఓకే పగిలింది. చంపుతా లేదా పొటాటో పెట్టేద్దాం గైస్. చంపండి రా, ఫ్రీజ్ ఒకటి. ఓకే ఆపింది, పర్లేదు. బటర్ వేసి ఆపేసింది. మనం ఈజీగా అయితే కొట్టచ్చు, పర్లేదు అయితే గైస్. నెక్స్ట్ పైనుంచి ఆడొచ్చేస్తున్నాడు. అక్కడ టోపీ వాడు. ఇక్కడ మొత్తం పెట్టాలి. సెకండ్ లైన్ మొత్తం కార్న్ పెట్టేసుకుందాం. ఇంకా ముందు కూడా ఇవి పెట్టుకుందాం గైస్. లేకపోతే కార్న్ పెట్టే ముందు మధ్యలో ప్లేస్ వదులుతున్నాను, ఎందుకంటే అంబ్రెల్లా లీఫ్ పెట్టడానికి మధ్యలో ప్లేస్ వదిలి ఆ పెట్టని చోట్ల ఇక్కడ ఎదురు పెట్టుకుందాం గైస్. కార్న్ మొత్తం పెట్టుకుందాం ఈ లైన్. తర్వాత ఆ ఎదురు లైన్లో మళ్ళీ క్యాబేజ్ పెడదాం. 4 లైన్స్. అదే కష్టమే, ఎవరిని కొట్టలే. ఒకేసారి చాలా హ్యూజ్ ఆఫ్ జాంబీస్ చేస్తున్నాయి గైస్. ఆ జాంబీస్ కొట్టడం అటు ఇటు అవుతుంది, కొట్టలేకపోతున్నాయి అసలు. అది ఐడియా వచ్చేసాడు. ఇప్పుడు ముందు ఇక్కడ ముందు పెట్టుకుందాం. అంబ్రెల్లా లీఫ్ తర్వాత పెట్టుకోవచ్చు. ముందు ఇక్కడ వీళ్ళని కంప్లీట్ చేయాలి కార్న్ని. సరే రావట్లేదు ఎందుకు కార్న్, ఎంతసేపు ఉన్నాం. ఓకే వచ్చింది. ఇక్కడ కార్న్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అంబ్రెల్లా లీఫ్ పెట్టడానికి చూద్దాం. అదే కుదిరితే ఇంకా కార్నే పెట్టేద్దాం గైస్. వేవ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ వేవ్. ఈ 3 వేవ్స్ కాబట్టి కొద్దిగా కష్టంగానే ఉండిద్ది. ఫస్ట్ వేవ్లో రాకపోతే చాలు గైస్. వీడు ఒకసారి వచ్చేస్తాడు కూడా. మిరపకాయ అయితే హ్యాండిల్ చేద్దాం. ఈ లోపల ఇక్కడ పొటాటోస్ పెట్టుకుంది ఈ లైన్ మొత్తం. ఇంకా అంబ్రెల్లాస్ ఇవి పెట్టడమే కెనాల్స్ సరిగ్గా పూర్తి అవ్వలేదు. ఈ కెనాల్ పట్టు క్యాబేజ్ పట్టులు అప్పుడే వచ్చేసారు గైస్ వీళ్ళు. ఇక్కడ టోపీ వాడు వచ్చి, టోపీ అంట బకెట్ వాడు వచ్చాడు గైస్. ఏడేమో ఎదురు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు వీళ్ళని చూస్తుంటే. పెట్టేద్దాం డైరెక్ట్. ఇక్కడ కూడా అటు ఇటు చివరి పెట్టుకుందాం గైస్, మనకి సరిపోయింది ఎగ్జాక్ట్గా. 9 బ్లాక్స్ కవర్ చేస్తుంది కదా. అంటే ఇక్కడ సేమ్ ప్లేస్లో పెట్టే బదులు అటు ఇటు ఎడ్జెస్లో పెట్టుకుందాం మనం 2 అంబ్రెల్లాస్, సరిపోయింది. ఇక్కడ కాదు, నేను అసలు మర్చిపోయాను, ఈ లైన్లో కాదు కదా, ఆ ఎదురు లైన్లో పెట్టాలి గైస్. ఎందుకంటే 9 బ్లాక్స్ ఇది కవర్ చేస్తే ఇంకో 9 బ్లాక్స్ ఆ ఎదురు బ్లాక్లో పెడితే మొత్తం కవర్ అవుతాయి. అసలు అది మర్చిపోయి ఇక్కడ మొత్తం పెట్టేద్దామండి. అయితే అది మర్చిపోయాను నేను, అసలు పెట్టకుండా వదిలేసాను. ఈ లైన్ మొత్తం పెట్టేసుకుందాం. నెక్స్ట్ క్యాబేజ్ దానిలో ఆపుదాం, సరిపోయింది. ఓకే ఎస్ 125 వచ్చేసింది. ఇంకొక పొటాటో వచ్చే లోపల అక్కడ కార్న్ పెట్టేద్దాం ఈ లోపల. అయితే ఏదో ఒకటి. ఈ లోపల సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మొత్తం సెట్ చేస్తే మనం అయితే ఎవరు మన కొట్టలేకుండా ఆ ఎడ్జస్ట్లో పెట్టలేదు గైస్, ఓన్లీ మిడిల్లోనే పెట్టాను అంబ్రెల్లా లీఫ్ అనేది. చూద్దాం అసలు ఏ రకం కొడతారో. కుదిరితే ఎదురు కూడా పెట్టేసుకుందాం మనం. ఇదేంటి పొటాటో ఎదురు పెట్టుకుందాం గైస్ ఎదురు లైన్లో. ఓకే బాల్స్ ఆపుతున్నాయి, చాలా బాగుంది. కష్టపడి ఆపుతున్నాయి గైస్ ఏదో బాల్స్ని. ఇందాకైతే అటు తొక్కుకుంటూ మరి వచ్చేసాడు ప్లాంట్స్ని. సార్ తొక్కనికుండా ముందే ఆపేయాలి అన్నిటిని. ఇక్కడ పొటాటోస్ వీలైనంత పెట్టుకుందాం. ఇక్కడ ఎదురు ఇది పెట్టాను అసలు ఎందుకో ఊరకే పెట్టేసాను గైస్, అలా ఉన్నాయి అని పెట్టేస్తాను అంతే. ఇక్కడ ఒక పొటాటో పెట్టుకుంటే సరిపోయేది. దట్ ఈస్ వాల్నట్ పొటాటో కాదు. ఎన్ని బాల్స్ కొట్టినా కానీ ఆ సన్ఫ్లవర్స్కి ఏం కాకుండా ఆపేస్తాను గేసి. అలాగే బంగి చంపి వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఎడకు నువ్వు తిప్పుకుంటూ వచ్చేస్తున్నాడు ఈడేమో. తిప్పుకుంటూ వచ్చి తింటా ఒకసారి వెళ్తాడు గేసి. ఓకే చచ్చిపోతే పర్లేదు, పేలితే చుట్టుపక్కల ఉన్న ప్లాంట్స్ మొత్తం పోతున్నాయి. ఎప్పుడు చూద్దామండి. ఎస్ ఆపేస్తుంది ఇది. మొత్తం మ్యాక్సిమం కవర్ అయిపోయినట్టే. అటు ఇటు ఎడ్జెసే. ఓకే కావాలంటే పెడతాంలేండి ఇంకో 2 ప్లాంట్స్. ఏముంది కాయిన్స్ అలా వస్తున్నాయిగా. మనకి పొటాటో రీఛార్జ్ అవ్వట్లేదు అంతే. ఒకవేళ ఆడు బీస్ట్ వచ్చినా కానీ వెంటనే పెట్టేయచ్చు మనం అయితే ఈజీగా, ఎంత టైం పట్టదు. ఇక్కడ ఒక తీసేసి ఒక లైన్ ముందుకు జరుపుదాం అనుకున్నా గైస్. ఒక పొటాటోస్ చిన్నగా తీసేసి ఒక లైన్ ముందుకు జరుపుదాం, ఎందుకంటే ఇంకోటి పెడదామని బీస్ట్ కోసం. లేకపోతే లాస్ట్లో హెవీగా వచ్చేస్తున్నారు కదా, ఈసారి 80% ఓడిపోకూడదు మనం. వీడు వచ్చేస్తున్నాడు గైస్. నిచ్చిన వేసుకుని వచ్చేయడం వీడు అసలు.
ఎప్పుడు చూసినా వచ్చేయడం తప్ప ఇంకో పని ఉండదు వీడికి. అది చచ్చాడు. నిచ్చేసిన వాళ్ళు వస్తాడు, నిచ్చిన వేసేస్తాడు, ఎక్కేస్తాడు. ఈడొచ్చాడా తీసి ఇది పెట్టేద్దామండి. ఎస్, వెళ్ళిపోరా. రావడం వెళ్ళిపోవడం వాడంతే. ఓకే, ఇప్పుడు ఇంకా ఇంకో పొటాటో వచ్చింది, చూసి పెడదామండి. ఓకే, ఇక్కడ వచ్చేటప్పుడు మనం ఇంకో ప్లాంట్ పెడదాం, క్యాబేజ్. ఏది దొరికితే అది వేసి, అది ఇదేం లేదు. ఒకవేళ అటు తక్కువ ఇటు తక్కువ బ్యాలెన్స్ చేసి పెడుతున్నాను, చూద్దాం ఎలా ఉంటుంది. నేను మొత్తం బకెట్ వాళ్ళు వరుస 4 బకెట్ వాళ్ళ. ఓకే, ఒకడు మామూలుడు, 3 బకెట్ వాళ్ళు. ముగ్గురు కనుక ఒకే లైన్లో వస్తే అయిపోయినట్టుగా. సేమ్ ప్లాంట్లో ఆపలేవు, ఒక్క స్క్వాషర్ తప్ప. ఇటు వచ్చాడు. నువ్వు ఎటు నుంచి ఏం వచ్చినా కానీ అన్నీ ఆపేస్తాయి, ఏవి తినలేవు నిన్ను అసలు. అదే ఏ మొక్కలు కూడా పట్టుకెళ్ళనివ్వు నిన్ను. బంగి చంపేవాడు ఏ మొక్కలను పట్టుకెళ్ళలేడు గైస్. ఏంటి కొట్టండి ఏంటి తొందరగా. స్టోపియోడు అసలు ఇక్కడ దాకా వచ్చాడు. మనం అసలు 3 బ్లాక్స్ ఉండాల్సిన వాళ్ళని ఎక్స్ట్రా 4 పెట్టుకుని వచ్చాం. మనం ఇప్పుడు ఎట్ల గురించి భయపడాల్సిన పని లేదు కదా. పైనుంచి దూకుతాడు, అటు నుంచి దూకుతాడని అన్ని వైపుల నుంచి ప్రొడక్షన్ ఉంది మనకైతే. కేవలం ఇంకొకటి అక్కడొకటి పెట్టి మార్చేస్తే సరిపోయేది గెస్ పొటాటో. కేవలం టాప్ లైన్లో వాటికే. ఏంది సార్ దాన్ని పట్టుకెళ్ళడానికి వచ్చాడు వీడు. దాన్ని కూడా పట్టుకెళ్తాడు అనుకుంటా. అసలు పట్టుకెళ్ళాడు, ఎప్పటికి పట్టుకెళ్ళాడు ఆ ప్లాంట్ మాత్రం. మిగతా ఏ ప్లాంట్ అయినా పట్టుకెళ్ళొచ్చు కానీ అంబ్రెల్లా లీఫ్ని మాత్రం పట్టుకెళ్ళాడు వేసాడు. ఇంకా అయిపోయింది. ఇక్కడ తీసేసి ఒకవేళ కావాలనిపిస్తే తీసేద్దాం, లేకపోతే పొటాటో అలాగే ఉంచుదాం గైస్. ఈడొక్కడిసి వస్తే మనకి ఫైనల్ వేవ్ స్టార్ట్ అయ్యిద్ది. లోపల ముందు లైన్ కూడా పెట్టేద్దాం, పొటాటోస్ కుదిరితే పెట్టేద్దాం. ఎందుకంటే ఇక్కడ తినేసే పరిస్థితి వచ్చింది. ఈ 2 పొటాటోలు ఆల్మోస్ట్ అయిపోయినాయి, అందుకు చూద్దాం. ముందు ఆడ వస్తే ఎక్కడ వస్తాడో చూసి కరెక్ట్గా మనం అయితే పెట్టేయాలి గైస్. ఇక్కడ ఇంకోటి పెట్టేసా, ఎక్కడైతే వస్తాడో చూసి ఆడ మిరపకాయ అయితే పెట్టాలి మనం. ఎగ్జాక్ట్గా బీ స్టేట్ నుంచి వస్తున్నాడని ఆడ దగ్గరికి వచ్చేదాకా ఆగాలి. నాకు వెనక పెట్టినందుకే ఆడ పని అయిపోయింది. ఇది వచ్చే జాంబీస్ని కూడా ఆపేస్తుంది. పైనుంచి వస్తున్నారు కదా దూకడానికి, వాళ్ళని కూడా ఆపేస్తుంది. ఓకే, ఇటు చివరి నుంచి వస్తున్నాడా. మిగతా అన్నిటిని నేను హ్యాండిల్ చేస్తాయి. అది మిరపకాయ ఒక్కటే చూసుకోవాలి. ఆడ దగ్గరికి వచ్చి లేకపోతే ఆ పిల్లవాడిని నిసురుతాడు కదా, అప్పుడన్నా చూడాలి గైస్. ఆడు కంట్రోల్ చేస్తున్నాడు వీటిని. పిల్లోడు వచ్చేటప్పటికి ఇన్ని కంట్రోల్ చేస్తున్నాడు గైస్ ఈ పెద్ద మాన్స్టర్ గాడిని. అరే తొక్కేసావేంద్ర మరి ఆ రకంగా. మొత్తం అందరు తొక్కుంటూ తినుకుంటూ వస్తున్నారు గైస్. ఇదిగోండి, అటాక్ చేయండి. వీళ్ళేమో అటాక్ చేయట్లా. ఓకే, పెద్ద బీచ్ని అటాక్ చేస్తున్నాయి, చిన్నట్లని అటాక్ చేయట్లా. అయ్యేం దారెత్తున్నాయి వీటికి తినడానికి. సరిపోయింది. ఇప్పుడు మిరపకాయ పెడతామో వర్క్ అయితే లేదా అనిపిస్తుంది కదా, అసలు బూడిద అవుతాడు లేదా అని. అయితే రోలర్ కోస్టర్ అంటున్నా. లాన్ మోవర్ అన్న ఉంది కాదు, ఇది రూఫ్ క్లీనర్, లాన్ మోవర్ కాదు. చూద్దాం. మిరపకాయ ఎస్ అయిపోయారు, కాలిపోయారు గైస్ మొత్తానికి. ఈసారి లెటర్ వచ్చింది. ఈ లెటర్ ఎవరి నుంచి? మళ్ళీ జాంబీస్ నుంచి. రైటింగ్ నీట్గా ఉంది గైస్. ఎవరు రాసినట్టున్నారు? హోమ్ ఓనర్, యూ హ్యావ్ ఫెయిల్డ్ టు సబ్మిట్ టు అవర్ రైట్ ఫీట్ క్లైమ్. బీ అడ్వైజ్ దట్ యూజ్లెస్ యూ కంప్లీట్లీ విల్ బీ ఫోర్స్డ్ టు టేక్ ఎక్స్ట్రీమ్ యాక్షన్. ప్లీజ్ రెమిట్ యువర్ హోమ్ అండ్ గెయిన్స్ టు అస్ ఫోర్త్ విట్. నాకు అర్థం కాదు మ్యాక్సిమం. రాసి మొత్తం డాక్టర్ ఎడ్జ్ జాంబోస్ అంట గైస్. ఓకే, ఈ రాసాడు లాస్ట్ టైం, అందుకే ఈ రైటింగ్ నీట్గా ఉంది. ఒక అఫీషియల్ లెటర్ పంపించినట్టు పంపించాడు గైస్, అందుకే రైటింగ్ నీట్గా ఉంది. సో ఈయన వాటికి వీళ్ళు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాం గైస్. ఈ ఎపిసోడ్లో వాటికి ఇంత ఆపేద్దాం, మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం మిగతాది మొత్తం. సో ఓకే గైస్, ఈ ఎపిసోడ్ అయితే ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.